హాయ్ ఫ్రెండ్స్, మీటింగ్లో స్టార్ట్ అవ్వడానికి వెబ్ఎక్స్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ప్రాసెస్ అనేది కొంతమందికి తెలియట్లేదు. ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తున్న దాని మీద క్లిక్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుందండి. చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వెబ్ఎక్స్ మీటింగ్ అనే యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు ఇలా కూడా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి కూడా ప్లే స్టోర్లో నుంచి కూడా మనం చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకున్న చిన్న ప్రాసెస్ అయితే ఉంటుందండి. కానీ ప్లే స్టోర్లో తీసుకున్నప్పుడు మనం ఈమెయిల్ ఐడి ఇచ్చినప్పుడు దాని పాస్వర్డ్ కూడా కంపల్సరీ అడుగుతుంది. బట్ ఇక్కడ చేసుకోవడం వల్ల పాస్వర్డ్ అనేది అడగట్లేదండి. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. జస్ట్ వెయిట్, నేను చూపిస్తాను అది కూడా. కొంతమందికి ఇది ఎలా చేసుకోవాలని కొంతమంది మీటింగ్లో యాడ్ అవ్వడానికి కూడా కష్టపడుతున్నారు. ఈ చిన్న వీడియో చూసేసి ఖచ్చితంగా మీ టీంలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళని కూడా ట్రైన్ చేయండి. ఎందుకంటే కొంతమందికి ఇది కూడా తెలియదు కాబట్టే చేస్తున్నాను. సో ఓపెన్ అయింది కదా, ఇలా ఓపెన్ మీద క్లిక్ చేసాము అంటే గన మనకి ఇక్కడ కొన్ని ప్రాసెసింగ్లు అడుగుతుందండి. ఇక్కడ ప్రాసెసింగ్ మీకు అలో ఇచ్చేసారు అంటే మీ నేము, ఈమెయిల్ ఐడి అగ్రీ చేసిన తర్వాత ఇవన్నీ ఇచ్చి ఓకే మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనం మీటింగ్లోకి అనేది వెళ్ళిపోతామండి. ఇక్కడ మీటింగ్ చూస్తున్నారు కదా, జాయిన్ మీద క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్గా మీటింగ్లోకి వెళ్తాము. అలాగే మీకు రెడ్ కలర్ సింబల్స్ 2 కనపడుతుంటాయి. ఒకటి వాయిస్ ఓవర్, ఒకటి వీడియో. వాయిస్ ఓవర్ అనేది స్టాప్ చేసి పెట్టుకోండి. వీడియో అనేది మీ ఇష్టం అండి. ఇలా చేసుకున్న తర్వాత మనకి అక్కడ బయట వాళ్ళు చెప్పేది ఏదైతే ఉందో అది క్లియర్గా వినపడుతుంది. సో వీడియో ఖచ్చితంగా